హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసరికి ఎగ్ పఫ్స్. మీకు ఎప్పుడైనా పఫ్ తినాలనిపించినా లేక ఇంట్లో చిన్నపిల్లలు అడిగినప్పుడు బేకరీకి వెళ్ళి తేవాల్సిన అవసరం లేదండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఓవెన్ లేకపోయినా ఈజీగా చేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ ని చూసేద్దాం. 2 కప్పుల మైదా పిండిని తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, కొంచెం సోడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇందులో బటర్ కానీ లేక ఆయిల్ కానీ వేసి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా వీడియోలో చూపించినట్టు గట్టిగా ఒత్తుకుంటూ ఒక 10 నిమిషాలు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ లో ఎగ్ ని బాయిల్ చేస్తున్నానండి. ప్రెషర్ కుక్కర్ లో ఎగ్స్ వేసి వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసి ఇలా మూత పెట్టి పెట్టేయాలి. ప్రెషర్ కుక్కర్ నుంచి 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది ఎగ్స్ మంచిగా బాయిల్ అయితే. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎగ్స్ అన్ని మంచిగా బాయిల్ అయినాయి. వీటిని నీట్ గా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్ లోకి కర్రీ ప్రిపేర్ చేయడానికి మన ఇంట్లో అవైలబుల్ గా ఉన్న కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, బీన్స్, క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఎగ్ ని హాఫ్ చేసి వేస్తున్నాను. మీకు కావాలంటే ఫుల్ ఎగ్ ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ని చూద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ ఇందులో వేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని గరిటెతో ఒకసారి కలుపుకొని వీటన్నిటిని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక 3 మినిట్స్ ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా యాడ్ చేశాను. చాట్ మసాలా మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు, పర్లేదు. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటెతో కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. చూశారు కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయింది. కర్రీ పక్కన పెట్టుకొని ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీని లైట్ గా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సిన వాటిని అన్నిటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో. ఇప్పుడు వీటిని 4 పార్ట్స్ గా డివైడ్ చేసి సాస్ వేసి పిల్లలకి ఇచ్చామంటే ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ కావాలని అడుగుతారు ఈ రెసిపీని. అంత బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. ఎంత బాగా కుదిరాయి అంటే చాలా బాగా కుదిరాయి. నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి.